పరిశుద్ధ గ్రంథము యోబు గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుందాం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? ఈరోజు చాలమ్మ, తర్వాత చదువుకుందాం దాన్ని. ఈరోజు మనకు ప్రత్యేకమైనటువంటి మాట, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చూద్దాం అందరం కూడా. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న మాట, భూమి మీద నరుల కాలము ఏ కాలం అంటున్నాడు? యుద్ధ కాలము కాదా అంటూ వారి దినములు కూలివాని దినములు వంటివి కావా అని సంబోధిస్తూ ఉన్నాడు. కూలివాని యొక్క దినము అంటే కూలివాడు పని చేసేటటువంటి పని చేసే వ్యక్తి ఉదయమున ఏం చేస్తాడు? 6 గంటలకు పనిలో ఏమవుతాడమ్మా? జాయిన్ అవుతాడు. మరలా సాయంకాలము సంధ్యా సమయము వచ్చేసరికి 6 గంటలకల్లా ఏం చేస్తాడు? తన పనిని ముగించుకుని మరలా ఎక్కడికి వచ్చేస్తాడు? ఇంటికి వచ్చేస్తాడు. అంటే నరుని కాలమును గూర్చి, నరుని ఆయువును గూర్చి, నరుని జీవితాన్ని గూర్చి ఈ లేఖన భాగము సెలవిస్తున్నటువంటి మాట. మానవుడు తను జీవించినటువంటి జీవితములో మానవుడు తాను బ్రతికినటువంటి తన బ్రతుకు దినములు ఒకటి కూలివాని ఉదయం 6 గంటలకు వెళ్ళి మరలా 6 గంటలు అయిపోయేసరికి తన పనిని ముగించుకుని ఎక్కడికి వెళ్ళిపోతాడు? తన ఇంటికి వెళ్ళిపోతాడు. అలాగే మానవుని జీవితం కూడా ఈ లోకానికి దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక తలంపుతో, ఒక ఆలోచనతో తల్లి గర్భములోన నువ్వు పిండముగా రూపింపబడక మునిపే నిన్ను నన్ను ఈ లోకములోన ప్రతివారిని కూడా ఒక ఉద్దేశంతో దేవుడు ఏం చేసుకున్నాడంట? ఏర్పరుచుకున్నాడు. ఆ ఉద్దేశము చొప్పున దేవుడు ఈ లోకములోనికి కుమారునైనా కుమార్తెనైనా జీవితాల్లో అనుగ్రహించి వారి దినములు కూలివాడు ఏ రీతిగా ఉదయకాలము 6 గంటలకు వచ్చినట్లుగా తల్లి గర్భములో నుంచి వచ్చి మరల వయస్సు ముగించబడేటటువంటి సమయం కావచ్చు, ఇంకా చెప్పాలంటే కొద్దిమంది జీవితాలు మధ్య భాగంలోనే కావచ్చు, కొద్దిమంది జీవితాలు వయసు మీరి, అంటే వారి యొక్క 100 ఏండ్లు వారు జీవించి ఆయుష్ కాలం అంతా కూడా క్షేమముగా వెళ్ళబుచ్చి ఆయన దగ్గరకు వెళ్ళిపోయేటటువంటి సమయం. అంటే కూలివాడు ఎలా వచ్చి ఎలా పనిని ముగించుకుని వెళ్తాడో అలాంటిది మానవుని యొక్క జీవిత కాలం. ఎందుకంటే ఏది మానవుని జీవితంలో శాశ్వతమైనది కాదు. నాది అని పాట ఉంది, వాగులాట నీకెందుకు, ఏది మనది కాదు. ఎందుకంటే లోకంలో సంపాదిస్తాం, మన జీవిత దినములంతా కూడా కొద్దిమంది ఇల్లు కొనుక్కుంటారు, కార్లు కొనుక్కుంటారు, బంగ్లాలు కొంటారు. ఇంకా చెప్పాలంటే దేవుడు వారికి ఇచ్చిన ఐశ్వర్యం, బంగారం, వెండి ఈ లోకంలో అన్నీ సంపాదించుకుంటారు. కానీ వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకెళ్ళగలుగుతారా మనుష్యుడు? చెప్పండి అమ్మా. గొప్ప గొప్ప ధనవంతులు చూసాం, గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులను చూసాం. చూడండి, అలెగ్జాండర్ ప్రపంచాన్నే జయించాడు. ఏం చేశాడమ్మా? ప్రపంచం మొత్తం జయించాడు. ఎంతో బహు విస్తారమైన కాలమంతా కూడా యుద్ధాలు చేశాడు. ఎంతో ప్రయాసతో అతడు జీవితాన్ని వెళ్ళబుచ్చాడు. చివరికి ఒక చిన్న దోమ చేత ఏమైపోయాడు? అంతే కదా, దోమ కాటు చేత అతడు ఏం చేయబడ్డాడు? చనిపోయాడు. ఆయన చనిపోతున్నాడని తెలిసినప్పుడు తన భౌతిక కాయములో నుంచి 2 చేతులు బయటికి పెట్టమని చెప్పాడంట.
ఎందుకు బయటకు పెట్టమన్నాడు? ఇదిగో ప్రపంచం మొత్తాన్ని నేనేం చేశాను? సంపాదించుకున్నా, ఏది నేనేం చేయట్లేదు, తీసుకువెళ్ళట్లేదు. అలాగే వెళ్ళే దారి పడుకున వెండి బంగారం కూడా ఏం చేయమన్నాడు? వేయమన్నాడు. ఇదిగో నేను సంపాదించుకునేది ఏది కూడా నాతో ఏమవ్వట్లేదు, రావటం లేదు. చివరికి నేనేమైపోతున్నాను? మంటికి మంటిగా మార్చబడుతున్నానని ప్రజలకు తెలియజేయబడాలని చెప్పి ఆయన తను చనిపోయేటప్పుడు తన చేతులను అలా బయటికి పెట్టి, అయ్యో ఆ బంగారమును, తన దగ్గరున్న రత్నరాశులు, తన యొక్క ఊరేగింపు, తన కార్యక్రమములో వేయమని చెప్పాడు. హల్లెలూయా. అంటే మానవుని యొక్క దినములో కూలివాని దినముల వలె ఎందుకు ఉన్నాయి అంటే, మానవుని జీవితంలో ఏది ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. కాకపోతే ఆ సంభవించే లోపే మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలంటే అద్భుతంగా మలుచుకోవాలి. హల్లెలూయా. ఎలా మలుచుకోవాలమ్మా? అద్భుతంగా మలుచుకోవాలి. మనం బ్రతికిన ఎంతకాలం బ్రతికినా నిప్పులాగా బ్రతకాలి. హల్లెలూయా. ఎలా బ్రతకాలమ్మా? చాలా మంది బ్రతుకుతారు, బ్రతుకుకు అర్థమే ఉండదు. వారి పేరు చెప్తే ఇతరులు ఏమంటారు తెలుసా? నిందిస్తారు, అవమానిస్తారు. అలాంటి బ్రతికిన అర్థం లేదు. బ్రతికినంత కాలము ఒక మంచి సాక్ష్యాన్ని మన ప్రాంతంలో, మన గ్రామంలో, మనం ఉన్న స్థలాల్లో, మన స్నేహితుల్లో, మన రక్త సంబంధాల్లో, మన తోటి వారిలో, మన జీవితంలో ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. మానవుని జీవితంలో ఒకవేళ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఇంకా ఆయుష్ దేవుడు పొడిగిస్తే కొంచెం ఆయాసము, దుఃఖమే. అది 100 ఏండ్లు దాటినా కూడా ఆ జీవితంలో వారు సంపాదించుకోవలసింది ఏంటంటే వారి మంచిని, వారి యొక్క సత్ప్రవర్తనను, వారి జీవిత దినములంతా కూడా వారు వెళ్ళబుచ్చాలి. ఈ లోకములో ఏది తీసుకోలేము, ఏది మనతో పాటు తీసుకువెళ్ళలేము. అయితే సంపాదించుకోగలుగుతా, ఆ సంపాదించుకున్నది మనము అనుభవించగలుగుతాం. ఒకవేళ ఆ అనుభవించలేకపోతే మీ తర్వాత మీ బిడ్డలు దాన్ని అనుభవిస్తూ ఆ రీతిగా నడిపించబడతారు. కాకపోతే మన జీవిత దినములలో, మన జీవితంలో ఒక మంచి సాక్ష్యాన్ని, ఒక మంచి నడవడికను, ఒక మంచి జీవితాన్ని మనం జీవించాలి. హల్లెలూయా. లోకములో ఏది తీసిపోలేం. ఏ వ్యక్తి ఎవరికి ఏమాత్రం తీసిపోడు. హల్లెలూయా. ఒక వ్యక్తి దగ్గర ధనం ఉండొచ్చు, ఒక వ్యక్తి దగ్గర ఆస్తి ఉండొచ్చు, ఒక వ్యక్తి దగ్గర బలం ఉండొచ్చు, ఒక వ్యక్తి దగ్గర ఆధిపత్యం ఉండొచ్చు, ఇంకొక వ్యక్తి దగ్గర బల సాదృశ్యకమైన ఎన్నైనా ఉండొచ్చు. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క కృప ఇచ్చాడు. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానం ఇచ్చాడు. ఒక్కొక్కరి జీవితంలో ఒక పరిమాణాన్ని కలుగజేశాడు. వారి వారి విశ్వాసము కొలది, వారి వారి శక్తి కొలది, వారి వారి జ్ఞానము కొలది, వారి వారి తెలివి వివేకములు కొలది దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? స్టెప్ బై స్టెప్ 30 దంతలుగా, 60 దంతులుగా, 100 అంతలుగా వారిని ఏం చేస్తా ఉన్నాడు? ఆశీర్వదిస్తా ఉన్నారు. ఒక్కొక్కరి ఆశీర్వాదం ఒక్కొక్క విధంగా ఉన్నది. ఈ సృష్టి ప్రారంభంలో ఉన్నటువంటి అబ్రహామును చూడండి, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఈ భూమి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు చూపించాడు, ఇసుక రేణువులు చూపించాడు. లెక్కకు మించిన విస్తారముగా దేవుడు ఏం చేస్తానన్నాడు? తన కన్నులు చూస్తాయని ఆశపడ్డాడు. కానీ ఆయన కాలం ఏం చేయబడ్డది? ముగించబడ్డది. ఆ తర్వాత అబ్రహాము జీవితంలో ఆ బ్లెస్సింగ్స్ ప్రారంభించబడ్డాయి. ఇస్సాకు జీవితాన్ని చూడగలిగితే దేవుడు ఏం చేశాడట? 100 అంతలుగా ఆశీర్వదించాడు. తన భార్య రిబ్కా గర్భములో నుంచి వచ్చిన ఈ 2 జనాంగాలుగా మార్చబడ్డారు. యోసేపు కావచ్చు, యాకోబు కావచ్చు. వారి మధ్య తల్లి గర్భములోనే ఒక పెనుగులాట, ఒక పోరాటం ఉంది. ఆ తర్వాత బయటికి వచ్చి ఎదిగి పెద్ద అయిన తర్వాత కూడా వారి మధ్య ఒక శరీర పోరాటము, ఒక ఆత్మీయ పోరాటం వారిలో ఏం జరిగాయి. ప్రతిదినము వారిలో ఏం జరిగాయంట? యుద్ధములు జరిగాయి. అయినప్పటికీ యోసేపు యొక్క జ్ఞానము కొలది, యాకోబు జ్ఞానము కొలది. అబ్రహాము ఆశీర్వాదం వేరు, ఇస్సాకు ఆశీర్వాదం వేరు. అలాగే యాకోబును దీవించిన ఆశీర్వాదం విభిన్నమైనది. హల్లెలూయా. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, కార్యసిద్ధిని ఇస్సాకులో ప్రారంభించాడు. కేవలం నెరవేర్పు ఎవరిలో చేశాడు?
యాకోబులో. హల్లెలూయా. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క పరిమాణ రీతిలో దేవుడు ఏం చేశాడట, ఆశీర్వదించాడు. జ్యేష్ఠుడు ఏశావు మీదకు రావలసిన ఆశీర్వాదము ఎవరి మీదకి వెళ్ళింది? యాకోబు మీదకు వెళ్ళారు. హల్లెలూయా. అంటే దేవుడు ప్రతి వారి జీవితంలో ఒక్కొక్కరికి వారి జీవితాల్లో ఇచ్చిన కృప కొలది వారిని ఆశీర్వదిస్తాడు. ఎవరు ఏ మాత్రమో తీసిపోలేరు. హల్లెలూయా. అంత మాత్రాన మనం తక్కువ కాదు, ఎక్కువ కాదు. దేవుడు ఇచ్చాడు. వారి జ్ఞానము, వారి తెలివి, వారి సత్తువ కొలది ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిమాణంలో ఆశీర్వదించాడు. హల్లెలూయా. అందును బట్టి మనము ఈ లోకములో బ్రతికున్నంత కాలం ప్రభుకి వందనస్తులమై ఉన్నాం. హల్లెలూయా. ఏమై ఉన్నామమ్మా? వందనస్తులం. అంటే ప్రతి క్షణమున ప్రభుని స్తుతించాలి. అలా అని చెప్పి ఉన్నదాన్ని బట్టి హెచ్చించామా, గర్వపడ్డామా? ఒకరోజు మన ఎదుట బైబిల్లో ఎంతో మంది ఉన్నారు. వారి గర్వము అంటే నాశనమునకు ముందు ఏం నడుస్తుంది? ఆ గర్వం మనలో రాకూడదు. దేవుడు ఎన్ని ఇచ్చినా, వెండి ఇచ్చినా, బంగారం ఇచ్చినా, ఐశ్వర్యం ఇచ్చినా గర్వం మన దరిదాపుల్లోనికి రాకూడదు. హల్లెలూయా. అవి రాకుండానట్లుగా మనం ఏం చేసుకోవాలంట? సరి చేసుకోవాలి. హల్లెలూయా. అక్కడ 7 అంటున్నాడు కదా, భూమి మీద నరుల కాలం ఏమై ఉన్నది? యుద్ధ కాలం. అసలు మానవుని జీవితంలో అసలు ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి? ఇప్పుడు ప్రపంచ దేశాల్లో 2 పోరాటాలు జరుగుతున్నాయి. ఇంచుమించు ఒక 2 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా రష్యా ఉక్రెయిన్ మధ్య ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. ఈ ఉక్రెయిన్ చాలా చిన్న దేశమే, కానీ ఆ ఉక్రెయిన్ను ఏలుతున్న జెలెన్స్కీ యూదుడు. ఎవరు? యూదుడు. ఆయనకి సపోర్ట్ ఎవరున్నారు? ఇజ్రాయేల్ ఉంది. ఆయనకి సపోర్టు ఈ మధ్యకాలంలో ఇంగ్లాండ్ దేశం, ఈ మధ్యకాలంలో ఫస్ట్ నుంచి అమెరికా కూడా సపోర్ట్ ఇస్తుంది. కానీ ఈ చిన్న దేశమును ఇంచుమించు 2 సంవత్సరాల కాల వ్యవధి అవుతుంది. కానీ రష్యా అణుఆయుధంలో కావచ్చు, జ్ఞానంలో కావచ్చు, టెక్నాలజీలో చాలా తెలివివంతమైన రాజ్యమే. కానీ ఆ యొక్క ఉక్రెయిన్ దేశాన్ని ఏం చేసుకోలేకపోయింది? స్వాధీనం చేసుకోలేదు. మొన్నే ఈ యొక్క ఉక్రెయిన్ డ్రోనుల చేత దాడి చేస్తే రష్యా కేంద్రం దగ్గర ఒక భయంకరమైన విధ్వంసాన్ని వారు ఏం చేశారట? సృష్టించగలిగారు. కేవలం డ్రోను కెమెరాల ద్వారా, డ్రోన్ యొక్క విమానాల ద్వారా ఒక గొప్ప యుద్ధాన్ని చేశారు. అంటే చూడండి, ఈ దేశంలో, ప్రపంచంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధము జరుగుతూ ఉండగా ఇజ్రాయేలు అలాగే హమాస్ ఆ ప్రాంతం మధ్య యుద్ధం ప్రారంభించబడ్డది. ఆ ప్రారంభించబడిన యుద్ధం 1 సంవత్సరం కాలం దాటి 2వ సంవత్సరంలోనికి వచ్చింది. ఒక దేశము, ఒక పట్టణము మీదకు, ఇజ్రాయేల్ మీదకు వారు వచ్చి ఇంచుమించు 1000 మందిని ఏం చేశారు? హతమ చేశారు. హతమ చేయటమే కాదు, ఒక రకంగా 300 నుంచి 400 పైబడిన ఇజ్రాయేల్ వారిని ఏం చేశారు? బందీలుగా తీసుకెళ్లారు. అయ్యో, కొద్దిమందిని చంపేశారు. అయినా కొద్దిమందిని ఇజ్రాయేల్ ఏం చేసింది? అయ్యో, ముట్టడి వేసి గాజా పట్టణం మొత్తాన్ని ఏం చేసింది? తుత్తినీలు చేసింది హమాస్ తీవ్రవాదుల కొరకు. ఇంకా దానికి సపోర్ట్ ఇచ్చిన చుట్టుపక్కల పట్టణాలన్నిటినీ కూడా నేలమట్టం చేసింది. అలాగే వాటికి సపోర్ట్ ఇచ్చిన ఇప్పుడు ఇరాన్ అధినేత ఖమేనీని ఏం చేస్తుంది? మట్టు పెట్టేస్తుంది. ఇంచుమించు 2000 కిలోమీటర్ల పైగా ఆ ప్రాంతం నుంచి వారు టార్గెట్ పెడితే వారి స్థావరాలన్నీ కూడా ఒక్క దెబ్బతో ఏం చేయబడుతున్నాయి? నేలమట్టం జరుగుతున్నాయి. ఒక చూడండి, ప్రపంచంలో దేశాల మధ్య జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణము ప్రపంచం మొత్తం ప్రబలే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే వారికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ సపోర్ట్ దేశాల మీద కూడా ఏం కలుగుతుంది? భారం మోపబడుతుంది. ఒకవేళ ఆ సపోర్ట్ చేస్తున్న దేశాల మీద కూడా ఎవరైతే సపోర్ట్ ఇస్తున్నారో వారి మీదకి యుద్ధం చేయడానికి వచ్చే అవకాశం. అంటే ఈ ప్రపంచంలో జరుగుతున్న 2 యుద్ధాలు, ఎన్ని యుద్ధాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇజ్రాయేల్ యొక్క కాలిబలం ఎంతో తెలుసా? కేవలం 95 లక్షల పై చీలుక. ఎంత? మన హైదరాబాద్ పట్టణము
ఇంచుమించు 1,000,000 మంది పైన ఉన్నారు. కానీ ఇజ్రాయేల్ యొక్క కాలిబలం ఎంత ఉంది? 95 లక్షల పైచీలకే. కానీ అయ్యో ఇంచుమించు ఇప్పటికీ 4 దేశాలను మట్టి కరిపించగలిగింది. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు వారిలో నుంచి జన్మించాడు, వారిలో నుంచి జ్ఞానాభివృద్ధి వచ్చింది. ఈరోజు మన చేతిలో ఫోన్, యూట్యూబ్ చూస్తున్నాం చూడండి, అది వారే కనిపెట్టారు. ల్యాప్టాప్స్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే వారిలో నోబెల్ అవార్డులు సంపాదించుకున్న వారు ప్రతి సంవత్సరం ఉంటారు. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు, గొప్ప గొప్ప జ్ఞానులు ఉన్నారు. వారి ఎదుట లోకములో ఉన్న ఎవరి జ్ఞానము కూడా సరిపోదు. మన ఇండియాలో చైనా మీదకి కానీ పాకిస్తాన్ మీదకి కానీ యుద్ధం చేయడానికి వెళ్ళాలంటే యుద్ధ ట్యాంకర్లు కానీ అవన్నీ కూడా ఇజ్రాయేలు దేశం నుంచి మనకేం చేస్తా ఉన్నాయి? వస్తా ఉన్నాయి. అంటే ఈ లోకంలో జరుగుతున్న ప్రపంచంలో యుద్ధాలు అయితే మానవ జీవితంలో జరిగే, నరుని జీవితంలో జరిగే అసలు యుద్ధం ఏంటి? చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు నీ భోగోచ్ఛల నుండే కదా. చూడండి, ఈరోజు మానవులలో ఏం జరుగుతున్నాయి అంట? మీలో యుద్ధాలు పోరాటాలు జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి? మీ అవయవములలో పోరాడు మానవుని యొక్క భోగేచ్ఛలు, అంటే శరీర కోరికలు, శరీర ఆశలు, శరీర యొక్క యోచనల ద్వారా మానవుల్లో ఏం జరుగుతున్నాయి అంటమ్మా? యుద్ధములు జరుగుతూ ఉన్నాయి. మామూలు యుద్ధాలు కావు, ఇది అంతర్గత యుద్ధాలు అంటారు చూడండి. హల్లెలూయా. కంటికి కనబడే యుద్ధాలు రష్యా ఉక్రెయిన్ అయితే, ఇజ్రాయేలు ఇప్పుడు ఇరాన్గా అయితే, ఇప్పుడు మానవుని జీవితంలో అంతర్యుద్ధం ఏంటి? ఎల్లప్పుడూ ఈ శరీరంతో ఈ ఆత్మ కూడా ఏం చేస్తూ ఉంటుంది? పోరాడుతూ ఉంది. ఈరోజు చాలా మంది వారి విశ్వాస జీవితంలో కావచ్చు, భక్తి జీవితంలో కావచ్చు, వారి ఆధ్యాత్మిక జీవితంలో రకరకాలైనటువంటి పోరాటాలకు కారణం ఏంటి? ఈ పోరాటాల చేత మానవుడు కృంగిపోవటానికి కారణం ఏంటి? మానవుడు బలహీనుడు అవటానికి గల కారణం ఏంటంటే ఈ శరీరంలో జరుగుతున్న ఈ శరీర ఇచ్ఛలు, శరీరంలో కోరికలు మానవుని మీద ఏం చేస్తున్నాయంట? ఎల్లప్పుడూ కూడా పోరాటము చేస్తూ ఉన్నాయి. ఈ పోరాటములో మనుషుడు గెలుస్తున్నాడా అని మనం చూడగలిగితే తక్కువ శాతం మానవుడు ఏమైపోతున్నాడు? గెలిచేది తక్కువ, ఓడిపోయేది చాలా ఎక్కువ శాతం. ఎందుకంటే శరీరము ఇక్కడ చూడగలిగితే ఈ లోకము, దాని ఆశ ఏమవుతుంది? గతించిపోతుంది. ఆ గతించిపోయే ఈ లోక ఆశల మీద మానవునికి ఎక్కువ ఏముంటుంది? మన ఇంట్లో జరిగే పరిస్థితుల కంటే లోకంలో జరిగే పరిస్థితులకే మనుషులకి ఏముంటుంది? ఉంటుందా లేదమ్మా ఇంట్రెస్ట్? అక్కడ ఏదో వినబడుతుంది గొడవ అంటే మన చెవి ఎక్కడికి వెళ్ళిపోయింది? తలుపు దగ్గరికి వచ్చి ఏం జరుగుతుందని ఒక లుక్ వేస్తామా? ఏమో చెప్పండమ్మా. శబ్దం, నేనైనా మీరైనా అక్కడ ఏదైనా గొడవ జరుగుతుందంటే గబగబా ఒక అడిగేసి ఏం జరుగుతుందని తొంగి చూస్తారా లేరా? అంటే మనము ఏదో జరుగుతుంది, అది ఏంటో అని తెలుసుకోవాలనే ఒక ఉబలాటం కావచ్చు, ఒక ఆత్రం కావచ్చు, అది తెలుసుకునే వరకు కూడా కొద్దిమందికి ఏముండదు? నెమ్మది ఉండదు. అలాగే ఈరోజు శరీరము ఎల్లప్పుడూ కూడా మానవుని ఏం చేస్తుందంటే కృంగదీస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఒక మాట అంటున్నాడు. చదువుకుందాం. 7వ అధ్యాయము 23వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట వ్రాయబడింది, చదవండి. నేను ఒక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమును నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. చూడండి, అపోస్తలుడైన పౌలు ఒకటి గమనించాడు. ఆధ్యాత్మికంగా వేల మందిలో సార్వత్రిక సంఘాలను కడుతున్నాడు. చూడండి, ఆ సార్వత్రిక సంఘాలు కడుతున్న పౌలు ఒకానొక దినాన
తనను తాను పరీక్షించుకున్నప్పుడు తనలో ఏం కనబడుతుందంట? ఒక పాప నియమము కనబడుతుంది. అది అతన్ని ఏం చేయాలనుకుంటుందంట? లోబరుచుకోవటానికి ప్రారంభిస్తా ఉంది. అతడు ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధించక మునుపు ఇదివరకు అతనికి ఏమొచ్చు? ధర్మశాస్త్రమును అవశోషంగా చక్కగా నేర్చుకున్నాడు. ఎంత నేర్చుకున్నాడంటే నిద్రలో లేపి కూర్చోబెట్టి అడిగినా కూడా ఏది ఎక్కడ ఉన్నదో చెప్పగలిగిన లెస్స అయిన జ్ఞానము కలిగిన వాడెవరు? సౌలు. అయితే ఆనాటి కాలంలో ఉన్నటువంటి సద్దూకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు లేని వాటిని వారికి బోధించారు. ధర్మశాస్త్రములో ఉన్న నీతి కంటే అయ్యో రాజుల నీతి, ప్రజల నీతి, అలాగే అక్కడ వ్యక్తుల నీతే తప్ప దేవుని యొక్క నీతిని వారికి ఏం చేయలేదు, వారు తెలియచేయలేదు. వారి యొక్క రాజనీతే ఆ ప్రజలకు తెలియచేయబడ్డది. ఆ నీతే ఎవరితో పోరాటం చేస్తుందంట? పౌలుతో పోరాటం. ఎందుకంటే అతడు అపోస్తలులుగా చేయబడ్డాడు. యేసుక్రీస్తు 12 మంది శిష్యులు ఎవరూ చేయలేని ఒక బలిష్టమైన సేవను అతడు ఏం చేస్తున్నాడంట? చేస్తా ఉన్నాడు. ఆ సేవను అడ్డగించడానికి ఈ ధర్మశాస్త్రము అతనిలో ఒక పాప నియమముగా ఏం చేయబడుతుంది? నిలబడ్డది. ఆనాడు పాపం చేసిన వారిని, స్త్రీని ఏం చేసేవారమ్మా? రాళ్లతో కొట్టి చంపవలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారు? ఒకరోజు యేసుక్రీస్తుని పరీక్షిద్దామని, యేసుక్రీస్తుని ఆమెతో కలిసి కొడదామని వారు ఆమెను ఎవరి దగ్గరికి తీసుకొచ్చారు? పరిగెత్తుకుంటా యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చారు. ఒకవేళ యేసు ప్రభుల వారు మాట్లాడి ఇది తప్పు అంటే యేసయ్యను కూడా ఏం చేద్దాం అనుకున్నారు? రాళ్లతో కొట్టి చంపాలని ప్లాన్ వేసుకున్నారు. కానీ ఆయన మౌనముగా ఉండి నేల మీద ఏం చేస్తున్నాడంట? ఏదో రాస్తున్నాడు. ఆ రాస్తున్నటువంటి వ్రాత వారికి భయాన్ని కలుగు చేశారు. ఆ మాట ఆయన రాసి, మీలో ఎవడైనా పాపం చేయని వాడుంటే ఈమె మీద ఏమేమన్నాడు? రాయి వేయమన్నాడు. ఒకవేళ మనం ఆలోచన చేయగలిగితే అక్కడ నిలిచి ఆమెను పాపే అని చెబుతున్న వారి పాపములన్నీ ఒకవేళ ఆ నేల మీద రాశాడేమో, వారి పేరు మీద ఉన్న పాపము వాడు చూడంగానే వాడికి భయం వేసి రాయి వదిలేసి వెళ్ళిపోయాడేమో. కారణం ఏంటి? ఆ రోజు దేవుని పరీక్షించాలి, పరిశోధించాలని చూశారు. కానీ ప్రభువు పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణాన్ని ఏం చేయాలనుకున్నాడు? తండ్రి కాలంలో చెల్లుబాటు అయింది. క్రీస్తు వచ్చి ఆ మరణాన్ని, ఆ మరణకరమైన పాపాన్ని తీసివేసి విమోచన కలుగు చేయాలని ప్రభు అనుకున్నాడు. ధర్మశాస్త్రం ఏమంటుంది? చంపమంటుంది. ప్రభు ఏమంటున్నాడు? బ్రతికించమంటున్నాడు. హల్లెలూయా. ఈ పౌలులో జరుగుతున్న ఈ పోరాటం అతన్ని మరలా లోకములోనికి లాగటానికి, అతన్ని మరలా అంతకుడిగా చేయటానికి, అతన్ని మరలా దూషకుడిగా చేయటానికి, అతన్ని మరలా పాప నియమంలో పడవేయటానికి అతన్ని ఏం చేస్తుందంట? లాగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన శరీరంలో ఒక ముళ్ళును పెట్టాడు. ఏం పెట్టాడు? ఒక ముళ్ళు. అతని జీవిత దినములు, అతని కాలు ఏ కాలంటమ్మా? బోధకాలు. ప్రభు సన్నిధిలో పౌలు అడిగాడు, ప్రభువా నాకేంటి బాధ అని ప్రభుని అడిగితే, నా కృప నీకు చాలయ్యా, నీకు చూపిన అపరిమితమైన కృప నేనెవరికినూ చూపలేదు, నా శిష్యులకు కూడా ఇంత కృప చూపలేదు. కారణం ఏంటంటే పౌలును దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ఆయన చలి కాచుకుంటున్నప్పుడు ఒక పాము వచ్చి ఆయన కరిచాడు. చచ్చిపోయాడా? ఓడ పగిలి సముద్రములో 3 దినాలు ఉన్నాడు. చనిపోయాడా? చనిపోలేదు. ఆఖరికి అయ్యో శత్రువులకు అప్పచెప్పబడి చిరఛేదనం చేయబడే వరకు అనేకమైన మరణ శోధనలు తన జీవితంలో అనుభవించాడు. అన్ని అనుభవించినా కూడా అతన్ని దేవుడు ఎలా ఉంచాడట? సజీవుడిగా ఉంచాడు. ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఒక పాప నియమము అతనితో పోరాడుతూ ఉన్నప్పుడు, ఒకవేళ ఆ పాప నియమమునకు పట్టుబడి ఆ యుద్ధములో ఓడిపోయి అపవాదిగా అప్పగించబడతాడేమోనని దేవుడు శరీరములో ఏం కలుగు చేశాడట? ముళ్ళును కలుగు చేశాడు. ఈరోజు మనం దేవునికి లోబడాలంటే ఏదో ఒక ముళ్ళును దేవుడు ఇస్తాడు. మనం కట్టబడాలి, మనం స్థాపించబడాలి. ఒక బల సాదృశ్యకముగా లోకములో గొప్పగా చేయబడాలంటే మనం శ్రమలు, మన కష్టాలు, మన దుఃఖములు, మన బాధలు ఎందుకు వస్తున్నాయి ఆలోచించండి. దావీదు ఒక అనామకుడు, ఎందుకు ఎంచబడిన వాడు, కానీ
దావీదును హెచ్చించుటకు దేవుడు ఎవరిని నిలబెట్టాడు? గొల్యాతును నిలబెట్టలేదా? గొల్యాతును ఒకవేళ చంపకపోతే దావీదు నీకు తెలుసా, నాకు తెలుసమ్మా? తెలియదు కదా. బాలుడైన ఆ వ్యక్తి అయ్యో అక్కడ ప్రజల ఎదుట ఒక గొప్ప రోషము కలిగిన వ్యక్తిగా తెలియచేయబడటానికి దేవుడు ఒక బలిష్ఠుడైన గొల్యాతును అతని ఎదుట ఏం చేశాడంట? నిలిపాడు కాబట్టి అతన్ని ఎదుర్కొని నిలిచి ఒక జయ జీవితాన్ని అతను అనుభవించి సర్వ సమాజానికి విజయాన్ని ఇచ్చాడు. ప్రజలకు ఒక గొప్ప రాజుగా ఎవరు నియమించబడ్డారో? దావీదు నియమించబడ్డాడు. ఈరోజు దేవుడు కూడా మనలో ఉన్న పాప నియమములు అనగా మన జీవితాల్లో జరిగే యుద్ధానికి కారణము ఈ శరీర కోరికలు, మనలో పుట్టేటటువంటి పాపపు యొక్క తలంపులైతే ఆ పాపపు తలంపులన్నిటినీ మనలో నుంచి వెలగొట్టడానికి దేవుడు ఏదో ఒక ముళ్ళును దేవుడు ఏం చేస్తాడంట? అనుమతిస్తాడు. ఆ అనుమతి ఇచ్చినప్పుడు దాన్ని తట్టుకుని నిలబడగలిగితే ఆ పాప నియమమునకు మన జీవితాల్లో ఏముండదు? చోటు ఉండదు. ఎందుకంటే శరీరమునకు ఆత్మకు ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధములో శరీరము ఓడిపోవాలి, ఆత్మ ఏం పొందాలి? చెప్పండి అమ్మా. జయ జీవితాన్ని పొందుకోవాలి. ఆత్మ ఓడిపోయిందా? క్రైస్తవుని పతనం ఇక ప్రారంభమైనట్లే. పతనానికి కారణం శరీరం మన మీద దాని యొక్క ఆలోచన. ఇంకొక మాట, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలోకి ఒక మాట వ్రాయబడి ఉంటే చదువుదాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. ప్రియులారా, యాత్రికుడై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను మనం ఏం చేయాలంట? విసర్జించి మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. చూడండి, ఇక్కడ పౌలుతో ఈ పేతురుతో చక్కగా రాస్తూ చెబుతున్నటువంటి ఈ మాటను మనము ఆలోచించగలిగితే మనము యాత్రికులము, పరదేశులమై ఉన్నాం. అయితే ఆత్మకు విరోధముగా శరీరం ఎప్పుడు ఏం చేస్తుంది? పోరాడుతూ ఉంది. ఈ శరీర ఆశలన్నిటిని మనం ఏం చేయాలంట? విసర్జించాలి. ఎందుకంటే శరీరం ఎలాంటిదంటే మనం వద్దనుకున్న పని శరీరం ఏం చేస్తుంది? మానవుని జీవితంలో మొట్టమొదటి శత్రువు ఏది? మన బంధువులు, అయ్యో మన మీద చెప్పేటటువంటి వ్యక్తులు, మనుషులు కాదు. మానవుని జీవితంలో ఆ వ్యక్తి ఎదుగుదలకు, ఆ వ్యక్తి ఆశీర్వాదానికి, వారి వ్యక్తి దీవెన పొందకపోవటానికి గల కారణము, దీవించబడకపోవటానికి, ఫలించబడకపోవటానికి కారణం ఏంటంటే మొదటి శత్రువు శరీరమే. శరీరం అన్నిటికీ సహకరించిందా? ఈరోజు చేయాలని పనుకుని ఈరోజు చేయనిస్తే ఆ రోజు మనం ఏం చేయగలుగుతాము? సాధించినట్టే కదమ్మా. ఈరోజు చేయాల్సిన పని 4 రోజుల తర్వాత చేస్తే చెప్పండి. ఒకసారి 2 చేతులు అందరం పైకెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా అందరూ చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు చేయాల్సిన పని 4 రోజుల తర్వాత చేస్తే మనం ఏం సాధించినట్లు? ఈరోజు చేయాల్సిన పనిని ఈరోజే చేస్తే శరీరం మనకు లోబడుతుంది. లేదు తర్వాత చేద్దామంటే శరీరం ఏం చేస్తుంది? మనల్ని ఏం చేసుకున్నట్లు? లోబరుచుకుంది. మనం లోబరుచుకుందంటే ఈరోజే పని చేయింది రేపు మన చేత పని చేయిస్తుందా? మనం ముందుకు వెళ్ళనిస్తుందా? అవకాశాలు దేవుడు ఇస్తాడు. ఉద్యోగంలో ఇవ్వచ్చు, వ్యాపారంలో ఇచ్చు, ఇంకా చెప్పాలంటే మన జీవితంలో మంచి మంచి అవకాశాలు, ఆప్షన్స్ ఇచ్చాడు. కాబట్టి మనం ఎదగాలి అంటే ముందుకు నడవాలి. నడిపించబడకుండా మనం ఎదగనివ్వకుండా అపవాది ఏం చేస్తాడు? వెళ్ళే దారిలో అలా కాలడ్డు పెడతాడు. మనం పడిపోగానే అక్కడే నిలిచిపోతే అక్కడే ఏమైపోతాము? సాతానుకు ఉన్నటువంటి గుణలక్షణం ఏంటంటే ఏదో ఒక ఆలోచన పెట్టి, ఏదో ఒక తలంపు పెట్టి, ఏదో ఒక అనాలోచన కలుగు చేసి నిన్ను ఆపేయాలని చూస్తాడు. ఎందుకంటే నీ అభివృద్ధి ప్రారంభించబడ్డది, నువ్వు అడుగుచున్నది దేవుడు చేయబోతా ఉన్నాడు.
నీ జీవితంలో ఆ అద్భుతం చేయబోతా ఉన్నప్పుడు దేవుడు ఆ అపవాది ఏం చేస్తుంది తెలుసా? దురాలోచనలు, దుష్టుని కార్యాలు, దుష్టుని తలంపులు వేసి నేను అక్కడే ఆప్ చేసి నీ జీవితంలో జరగవలసిన కార్యాలను అపవాది ఏం చేస్తున్నాడు? ఆపివేస్తున్నాడు. ఆధ్యాత్మిక క్రైస్తవుడు ఆత్మ సంబంధి వాటన్నిటిని ఏం చేస్తాడు? గ్రహించి శరీరం మీద ఏం పొందుతాడట? విజయం. ఇక్కడ అంటున్నాడు కదా అపోస్తులైన పేతురు, ఆత్మకు విరోధంగా శరీరం ఏం చేస్తుందంట? పోరాటం చేస్తూ ఉంది. కాబట్టి ఆ శరీరము మీద మనం చేసే పోరాటములో ఈ లోకములో మనం ఎక్కడ ఓడిపోయి అన్యజనుల ఎదుట మన ప్రవర్తన విషయములో ఎక్కడైనా కోల్పోతామేమో అని మన సత్క్రియలను జాగ్రత్తగా చూసుకోవాలని లేఖన భాగం ఏం చేయబడతా ఉంది? తెలియజేయబడుతుంది. ఎందుకంటే అపవాది మన మీద ఒత్తిడిని, అపవాది మన మీద వాడి ఆలోచన ప్రారంభించబడినప్పుడు ఇంటిలో సాక్ష్యాన్ని కోల్పోవచ్చు, సమాజంలో సాక్ష్యాన్ని కోల్పోవచ్చు, నీ స్నేహితులు బంధువులు ఎదుట నీ సాక్ష్యాన్ని కోల్పోయి నిందల పాలయ్యే పరిస్థితులకి రాగలుగుతావు. కారణం ఏంటంటే అపవాది మన మీద చేసే దాడి అలాంటిది. కాబట్టి ఆ యుద్ధములో ఈ శరీరాన్ని ఏం చేయాలంట? నలగొట్టుకోవాలి. హల్లెలూయా. శరీరం మన మీద యుద్ధం చేస్తుంది. మనల్ని ఎదగనివ్వకుండా, మనల్ని ఫలించనివ్వకుండా, ఏ పని చేయనివ్వకుండా, ముందుగా స్థిరపడనివ్వకుండా యుద్ధం చేస్తుంది. బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, యవ్వనం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? కష్టపడాలి. ఇప్పుడు కష్టపడితే ఈ 20 ఏళ్ళు దేవుడు మీకు ఇచ్చిన 20 బాల్యం నుంచి ఇంచుమించు ఒక 20-22 సంవత్సరాలు వచ్చే వరకు మీ స్టడీస్ కంప్లీట్ అవుతాయి. మరొక 20 ఏళ్ళు మీరు చక్కగా కష్టపడ్డారు అనుకోండి, మీ జీవితంలో మంచి భవిష్యత్తు ఉంటుంది. కష్టపడటం అంటే సంపాదించిన ప్రతిదాన్ని కూడా వ్యర్థంగా ఖర్చు పెట్టుకోకూడదు. హల్లెలూయా. ఏం చేయకూడదు? వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదు. మీ తండ్రుల కాలంలో వచ్చిన ప్రతి రూపాయిని కూడా చాలా జాగ్రత్త పరిచేవారు. ఎలా జాగ్రత్త పరిచేవారు అంటే, నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, సంపాదించేవాడు మిగిలిన దాన్ని పక్కన పెట్టి ఈ హైదరాబాద్ పట్టణంలో చిన్నగా స్థలాలు కొన్నాడు. ఈరోజు ఇంచుమించు 7-8 కోట్ల ఆస్తి ఉంది ఆయనకి. సురేష్ గారని మా ఊరు ఆయనే, చౌదరీస్ ఆయన, ఈ హైదరాబాద్ పట్టణానికి వచ్చి ఇలా స్థలాలు కొన్నాడు. ఇంకా ఎక్కువే ఉన్నాయి. మనవాడికి సినిమాలు పిచ్చి. ఎంత పిచ్చి అంటే డబ్బింగ్ సినిమాలు తీసి కోట్లన్నీ వదిలించుకున్నాడు. నటి కుమార్తో కలిసి, నిర్మాత ఆయనతో కలిసి సినిమాలు, డబ్బింగ్ సినిమాలు తీసుకుని కోట్లు వదిలించుకున్నాడు. కానీ పొలాలు అమ్మలేదు. మంచి బిజినెస్ చేశాడు. ఒకరోజు చక్కగా కష్టపడితే 10,000 సంపాదించగలిగిన చేతి పని డీజిల్ వర్క్ ఉంది ఆయన దగ్గర. పెద్ద కంపెనీస్ నుంచి పెద్ద లారీలు, కార్లు, డీజిల్స్ నాదాల వరకు చక్కగా చేస్తాడు. ఎందుకు చూస్తున్నానంటే తను ఆ యవన కాలంలో ఒక్కడిగా వచ్చి సంపాదించుకున్నాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా యవనస్తులారా, మీ స్టడీస్ కంప్లీట్ అయ్యి ఉద్యోగంలోనికి వచ్చినప్పుడు ఈ 20 సంవత్సరాలు గట్టిగా కష్టపడి, అయ్యో మీకు వచ్చిన సంపాదికి ఏమనో ఈ లోకంలో అందరు జల్సాలు చేస్తున్నారు, తిరుగుతున్నారు, తాగుతున్నారు, ఇష్టానుసారంగా ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పి వ్యర్థంగా ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్త చేసుకుని దాచుకుని ఏదో ఒక దాన్ని, ఒక వస్తువు, ఒక ఇల్లు, ఒక కారు, ఏదో ఒక వస్తువు నువ్వు కొనుక్కుని భద్రం చేసుకోగలిగితే అది ఒకరోజు, ఒక బంగారం ఏదైనా కొనుక్కుంటే అది ఒకరోజు నీకు సాకారంగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు కష్టపడితే రేపు ఒక వయసు వచ్చినప్పుడు కూర్చుని చక్కగా ఏం చేయగలుగుతారు? తినగలుగుతారు. బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు కష్టపడకుండా ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని తింటే ఏమంటారమ్మా? కొండలన్నీ అయిపోతాయి. గిన్నెలు ఎలా ఉంటాయి? ఇంకో రోజు గిన్నె పట్టుకుని ఇంకో చాటుకి వెళ్ళవలసిన పరిస్థితి రాకుండా ఉండాలి అంటే నీకు ఇచ్చిన బలము, శక్తి ఉన్నప్పుడే బలంగా కష్టపడి స్థాపించండి. ఒకరోజు దేవుడు సుఖవంతమైన జీవితాన్ని ఇస్తాడు. నీ శరీరం మీద పోరాటం చేయాలి. ఆత్మ నిన్ను బలపరుస్తుంది. ఆత్మ నిన్ను ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి అంటే నీ శరీరంతో ఎల్లప్పుడూ ఆత్మ పోరాటం చేయుచున్నది. ఇంకొక మాట చదువుకుందాం. ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం.
శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాయి గనుక మీరు ఏమి చేయ నిశ్చయించుదురో వాటిని చేయక. చూడండి, ఆత్మ శరీరం. చూడండి, చక్కగా లేఖనాల్లో అనుభవంతో కూడిన మాట. మన ఆత్మ ఒకటి ఆలోచిస్తుంది, శరీరం ఒకటి ఏం చేస్తుందంట, ఆలోచిస్తుంది. ఈ ఒకదానికొకటి విరోధంగా యుద్ధములు చేస్తూ ఉన్నాయి. ఒకదానికొకటి విరోధంగా ఏం చేయబడతా ఉంది, నడిపించబడుతుంది. చివరికి అక్కడ జరుగుతున్నటువంటి కార్యం ఏంటంటే, పలానా పని చేద్దాము అనుకుంటున్నారు, కానీ దాన్ని మీరు చేయలేకపోతూ అంటున్నారు. కారణం ఏంటి? శరీరము ఆత్మ మీద దాడి, ఆత్మ శరీరం మీద ఈ దాడి జరుగుతున్న ఈ యుద్ధములో మనుషుడు ఏ పని చేయలేక నిలిచిపోతా ఉన్నాడు. అందుకే నరుని కాలము ఈ భూమి మీద ఏ కాలం అంట, యుద్ధ కాలం. ఎప్పుడు ఒకదానికొకటి ఏం చేస్తూ ఉన్నాయి, యుద్ధం చేస్తూ ఉన్నాయి. శరీరం ఏంటి, సుఖపడాలి. ఈ మధ్యకాలంలో బాగా ఈ ప్రపంచంలో యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు మనుషులకు వచ్చిన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఈ మధ్యకాలంలో కోవిడ్ వచ్చిన తర్వాత జనాల్లో కొద్దిగా మార్పు వచ్చింది. ఎలాంటి మార్పు వచ్చిందంటే, బతికేది కొన్ని రోజులే కాబట్టి సంపాదించుకున్న ప్రతిదాన్ని ఏం చేయాలంటున్నారు, అనుభవించి ఎప్పుడు వస్తే అప్పుడు ఏం చేయబడాలి, ఏం చేయాలంటున్నారు చెప్పండి. ఇప్పుడు వస్తే చావు, ఇప్పుడు వస్తే అప్పుడు మేము వెళ్ళిపోదాం. కాబట్టి మనకు వయసు, బలము, శక్తి ఉంది కాబట్టి తిరగాల్సిన తిరుగుళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, తిరుగుదాం అనుకుంటున్నారు. చేయవలసిన పాపయుక్తలు అన్నీ కూడా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, చేసి వారు సుఖానుభవంలోకి వెళ్ళిపోదామో. ఎప్పుడు జీవితంలో మరణం వస్తుందో తెలీదు, ఎప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తుందో, ఎప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందో, ఎప్పుడు ఏదో వస్తుందో తెలియదు. కాబట్టి అయ్యో బ్రతికినంత కాలం ఉన్న డబ్బులు అనుభవిద్దామని మనుషులు కొద్దిమంది చెప్పుకుంటున్నారు. ఒక మనుష్యుడా యోచించండి, దేవుడు లోకములు ఎన్ని యుద్ధాలు జరిగినా నీకంటూ ఒక కాలాన్ని, నీకంటూ ఒక నియమాన్ని, నీకంటూ కొన్ని దినాలను భూమిలో ఆయుష్నిచ్చాడు. ఆ సమయంలోనే తీసుకుంటాడు. లేదని తొందరపడి నీ యొక్క ఇష్టానుసారంగా వెళ్ళి చావును తెచ్చుకున్నారా? ప్రసంగి గ్రంథంలో అంటున్నాడు కదా, మరణము అంటే మానవునికి ఆయుష్ ఉండగానే, మానవునికి శక్తి ఉండగానే మరణ కాలము కంటే ముందుగా అనేకులు ఏమవుతున్నారంట, కొనిపోబడుతున్నారు. కారణం ఏంటి? ఈ లోకములో శరీర కోరికలను తీర్చుకోవటానికి రకరకాలైనటువంటి దుర్వ్యాపములు చేసి నష్టపోయి ఆ నష్టాన్ని భర్తీ చేయలేక వారి బలవంతంగా ప్రాణాలను ఏం చేసుకుంటున్నారు, పోగొట్టుకుంటున్నారు. ఆయుష్ కాలము ఇంకా మిగిలి ఉండగానే నరులు వారి ప్రాణాన్ని ఏం చేస్తున్నారు, పోగొట్టుకుంటున్నారు. కారణం ఏంటండి? శరీరమును జయించలేక, శరీర కోరికలను జయించలేక. మన ఆదిలో ఆదాము అవ్వ చేసిన మొట్టమొదటి తప్పు వారి శరీర కోరికను జయించలేక ఏదేనో అనబడిన పరలోకపు ఆశీర్వాదముల నుంచి తోలివేయబడ్డారు. కడపటి ఆదాము అనబడిన యేసయ్యను కూడా అపవాది ఏం చేశాడు? శరీరాశ ద్వారా, నేత్రాశ ద్వారా, జీవపు డమ్మము ద్వారా ఆయన్ని కూడా ఏం చేశాడంట? శోధించాడు. శోధించినటువంటి శోధనలో ఆయన ఏం చేయబడ్డాడంట? శోధనని జయించాడు. అపవాదితో ఆ శరీరము మీద యుద్ధం చేశాడు. అయ్యో గెలిచాడు. అదే కాకుండా సర్వమానవాళికి స్వార్థను ప్రకటించి మరణాన్ని గెలిచాడు. మరణం మీద, మరణపు ముళ్ళు మీద అయ్యో జయించి యుద్ధములో జయవీరుడిగా నిలిచాడు. అందుకే ఈరోజు మనమందరము కూడా ఆయన సజీవుడని ఆయనను ఏం చేస్తూ ఉన్నామో, ఆరాధిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మన జీవితంలో మన శరీరం మీద మనము ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఆ యుద్ధములో శరీరం ఓడిపోవాలి, ఆత్మ సమస్తమును ఏం చేయాలమ్మా? లోబరుచుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నుంచి మీ శరీరం ఎప్పుడూ కూడా మీరు లోబరుచుకోండి. ఈరోజు చేయాలనుకున్న పని, ఈరోజు మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ఒక పనిని కష్టపడాలనుకున్నప్పుడు ఆ పని చేయడానికి ఏం చేద్దామో ముందుకు వెళ్దాం. అలా అని చెప్పి వ్యర్థమైన పనుల్లో, వ్యర్థమైన ఆలోచనలు మనము ఏమాత్రం ముందుకు వెళ్ళకూడదు. దేవుడు నీకు ఇచ్చిన ఆయువు, బలము, శక్తి లోకంలో బ్రతికున్నంత కాలం మంచి క్రియలు చేస్తూ దేవుని మెప్పిస్తూ ఆయనకి ఇష్టానుసారంగా జీవించే వారమై ఉందము గాక.
ఇంకొక మాట, చివరి మాట. యాకోబు పత్రిక 4:3. యాకోబు పత్రిక 4:3. మీరు అడిగినను దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకమును చేయగోరునో వాడు దేవునికి ఏమవుతాడంట? శత్రువు అవుతాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు, చాలా మంది వారిలో జరుగుతున్న శరీరం, నరుని కాలం, యుద్ధకాలం, ఆ యుద్ధ కాలంలో జరుగుతున్న సమయంలో ప్రభువా నాకు ఈ పరిస్థితులు, నాకు సమస్యలు పోవాలి అని మనుషుడు అంటున్నాడు. కానీ అవి వారి జీవితాల్లోంచి ఎందుకు పోవట్లేదు? వారి దేవుద్దేశంలో అడుగుతున్నారు. వారి శరీరాన్ని సుఖపెట్టుకోవటానికి, వారి శరీర కోరికలు, భోగోచ్చులు అంటే తన హృదయంలో పుట్టే తలంపులు, ఆలోచనలు, కోరికలు నెరవేర్చుకోవటానికి కూడా దేవుని దగ్గరికి వచ్చి ఏం చేస్తా ఉన్నారంట? అడుగుతున్నారు. అందుకే వారు అడిగే దురుద్దేశమును బట్టి దేవుడు చాలా మంది జీవితాల్లో దేవుడు ఏం చేయట్లేదట? కార్యాలు చేయట్లేదు. అలాగే అక్కడ చివరిగా ఏమంటున్నాడంటే దేవుడు అంటున్నాడు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరం అంటున్నాడు. ఎవరైతే ఈ లోకములో ఉన్న దాన్ని స్నేహిస్తాడో ఎవరికి శత్రువు అవుతాడు? కాబట్టి ఈ లోకములో ఉన్న ప్రతిదాన్ని కూడా మనం ద్వేషించి దేవునికి ఇష్టలుగా లోకంలో కొనసాగింపబడుతుము గాక. కాబట్టి నరుని కాలం, బ్రతికినంత కాలం ఏ కాలం అంటామా? యుద్ధకాలం. దేనితో యుద్ధం? ఈ శరీరముతో, ఆత్మ చేస్తున్న యుద్ధం. పౌలు కూడా ధర్మశాస్త్రముతో ఆయన యుద్ధం చేశాడు. ఆ యుద్ధములో ఆత్మను లోపరుచుకున్నాడు, గెలిచాడు. శరీరంలో దేవుడు ముళ్ళు పెట్టాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీవు జయించాలంటే దేవుడు ఏదో ఒక శోధన, శ్రమ కలుగు చేసి అక్కడ నిన్ను స్థాపించి బలంగా నిలబెడతాడు. హల్లెలూయా. చూడండి, ఆనాడు గొల్యాతుని నిలబెట్టి దావీదుని హెచ్చించినట్లుగా ఈరోజు నీ జీవితంలో కూడా శోధనలో, ఈరోజు నీ జీవితంలో కూడా కష్టాలు వస్తున్నాయంటే దేవుని కార్యసిద్ధి త్వరపడబడుతుంది. హల్లెలూయా. దేవుడు అద్భుతం చేయబోతా ఉన్నాడు, ఆశ్చర్యక్రియలు చేయబోతా ఉన్నాడు. భయపడవద్దు, డోంట్ కేర్. దేనికంటే ప్రభు మీ పక్షాన బలంగా ఉన్నాడనటానికి రుజువై ఉన్నది. ఇంకా చెప్పాలి అంటే ఈ లోక స్నేహము దేవునికి వైరం. కాబట్టి లోకంతో ఏం చేయొద్దు? స్నేహం చేయొద్దు. లోకంతో స్నేహం చేసి లోకాశలు, కోరికలు నెరవేర్చబడాలని దేవుడిని అడిగితే దేవుడు ఏమాత్రమో నెరవేర్చుడు. దేవుడు మంచి ఉద్దేశంతో, మంచి సద్హృదయంతో, నీతితో ఏది అడిగినా అది నీ జీవితంలో, నా జీవితంలో, ప్రతి వారి జీవితంలో ఏం చేస్తాడంట? అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ నరుని కాలం యుద్ధకాలము, రెండవది ఈ నరుని కాలము కూలివాని కాలము. అంటే కూలివాడు ఉదయం 6 గంటలకు వెళ్ళి మరలా 6 గంటలకు ఎలా వస్తాడో, తల్లి గర్భంలో నుంచి వచ్చి మరలా ఏ రోజు వెళ్ళిపోతాడో తెలియదు. ఆ కాలంలోనే దేవుడు నీకు ఇచ్చిన ఆయువు, ఆరోగ్యము, బలము, శక్తిని బట్టి సమకూర్చుకొందురుగాక. హల్లెలూయా. బలంతో, జ్ఞానంతో, తెలివితో, వివేకంతో సమకూర్చుకోండి. దేశం యొక్క ఉన్నత స్థలములో మీరు నిలుచుదురుగాక. మీ ఉద్యోగంలో, వ్యాపారంలో నీ ప్రావీణ్యతను చూపించాలి. ఏం చూపించాలమ్మా? అందరూ వ్యాపారం చేస్తారు, కానీ లాభప్రాప్తి వచ్చే విధానం వేరు ఉంటుంది. అందరూ ఉద్యోగం చేస్తారు, ప్రమోషన్స్ వచ్చే విధానం వేరుంటుంది. అందరూ చేతి పనులు చేస్తారు, చేజిక్కించుకునే విధానం వేరుంటుంది. హల్లెలూయా. వ్యాపారం కూడా రేటు ఎక్కువ పెంచి లాభప్రాప్తి ఉంటుంది, రేటు తగ్గించి కూడా ఏం పొందవచ్చు? లాభప్రాప్తి పొందొచ్చు. అలాగే ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ రావాలంటే నమ్మకంగా పనిచేసి ఏం పొందుకోవచ్చు? ఆ ఇంక్రిమెంట్స్ పొందుకోవచ్చు. మరి ఎక్కువ కష్టపడి ఏం సంపాదించుకోవచ్చు? ప్రమోషన్స్ సంపాదించుకోవచ్చు. అలాగే చేతి పనులు కూడా మాటలతో, అనగా మనం వారితో మాట్లాడే వచనాల చేత, మాటల చేత మనం ఏం సంపాదించుకోగలుగుతామో? పనులను సంపాదించుకోతాం. కఠినంగా నేను ఇంతే అనే మాటలు మాట్లాడితే ఏ పనులు మనం కొంచెం తగ్గితే పనిలో మనం అనేకమైన పనులు ఏం చేయగలుగుతామో? అది ఉద్యోగం, వ్యాపారం, చేతి పనులు సంపాదించుకుంటాము. దేవుడు అంటున్నాడు, బ్రతికినంత కాలం ఈ లోకములో దేవుడు మనకిచ్చినటువంటి కృప కొలది మీరందరూ మంచి భాగ్యము సంపాదించుకొందురుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆ రీతిగా మీ చేతులను దేవుడు బలపరిచి సర్వ సంపదలు దేవుడు మీకు ఇచ్చునుగాక. మోకరించి ప్రార్థన చేసుకున్నాం.